హైవ్యూస్ మామూలుగా మన తెలుగు సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సినిమాలలో ఆడవారు తమ ప్రాణం పోయేంత వరకు ఏది పెళ్ళయ్యి పిల్లలు మనవాళ్ళు మునురాలు పట్టినా ఉన్నా వాళ్ళు తమ పుట్టింటి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. తమ పుట్టింటి గొప్పతనం తక్కువనే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నకేశవరెడ్డి. ఆ సినిమాలో మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, తన చెల్లి గురించి అన్న మాట్లాడేది కానీ, తన అన్న గురించి తన పుట్టింటి గురించి ఈ చెన్నకేశవరెడ్డి భార్య మాట్లాడేది కానీ ఓ రేంజ్లో ఉంటుంది సినిమాలో. అలాగే మీరు మరికొన్ని సినిమా కూడా అబ్జర్వ్ చేయండి. తన వయసు ఎంత భేదపడ్డా తన ముసలిదైనా పుట్టింటి వారి మీద మాట పడినవ్వదు. అండ్ పుట్టింటి వారికి ద బెస్ట్ అనేది ఉండాలన్నట్టు కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ అన్నట్టు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, పెళ్ళి అత్తారింటికి వచ్చారంటే ఇక ఆ మరుక్షణం పుట్టింటిని తక్కువ చేసిన అనను కానీ తమ మెట్టిళ్ళు వచ్చేసి ద బెస్ట్ వేలు ఉండాలని కోరుకుంటారు. తన వారసులు కానీ, తన అత్త మామ కానీ, తన భార్య కానీ, తన మరిది కానీ, బావ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తన మెట్టిళ్ళలో ద బెస్ట్ ఉండాలన్నట్టు చూస్తూ ఉంటారు. ఇలా బోల్డెన్ సినిమాలు ఇలా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో తన పుట్టింటి గురించి షర్మిల గొప్పగా ఆలోచిస్తుందా, లేదు తన పుట్టింటి గురించి ఈమె భారత ఎక్కువ ఆలోచిస్తుందా, లేదు అన్నప్పుడు భారత వచ్చి తన మెట్టిల గొప్పతనం గురించి ఆలోచిస్తుందా? నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇక్కడ షర్మిల అన్నప్పుడు ఒక వర్షం కనిపిస్తుంది, రాజన్న బిడ్డని నేను అన్నట్టుగా మొత్తం వాయిస్ అదే వేళ వినిపిస్తుంది. కాబట్టి పుట్టిల్లు పుట్టిల్లు పుట్టిల్లు. భారత గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆమెకు సంబంధించి ఎలక్షన్ ముందు వరకు అవినాష్ రెడ్డి ఆమెకు బావ అవుతాడు. అండ్ వాళ్ళ నాన్న వచ్చేసి స్వయాన మేనమామ. అక్కడ వచ్చేసి ఆ వర్డ్ నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని ఇటు ఇచ్చి లైక్ ఆవేళ పెళ్ళిళ్ళు జరిగాయి అన్నట్టుగా వాళ్ళు అంటారు పెద్దవాళ్ళకి సంబంధించి. అలా ఇక్కడ ఈమెకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈ వేలో ఆమె తమ పుట్టింటి గురించి ఆలోచిస్తూ భాస్కర్ రెడ్డి అంటే తప్పిస్తే ఆయన మామ, ఆమె మామ అవినాష్ రెడ్డి ఆమె బావ, వీళ్ళని వైసీపీలో బెస్ట్ పొజిషన్లో ఉంచేందుకు ఆమె ఎఫర్ట్స్ పెడుతుందని, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ అభిమానుల నుంచి ఇబ్బంది వస్తున్నా, లేదన్నప్పుడు ఇలా కాదు అలా కాదని సలహాలు సూచనలు వస్తున్నామో పట్టించుకోవట్లేదని, వైఎస్ వివేకానంద రెడ్డి విషయంలో హత్య జరిగిన తర్వాత నిజాలేంటి వీళ్ళకి తెలుసని, కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని కాపాడుతూ ఈ భారతే ఉందని, ఆమె ఏది చెప్తుంది ఈ జగన్ చేస్తూ పోయాడని రకరకాలుగా వార్తలు ఇవన్నీ మనం చూసాం. ఈవెన్ ఎన్నికలుగా ముందు షర్మిల కూడా ఒక మాట అంది, ఈ జగన్మోహన్ రెడ్డిని ఆడిస్తుంది ఇద్దరు బీలు, ఒక బి అంటే సెంటర్లో ఉన్న బీజేపీ, ఇంకో బి ఇంట్లో ఉంది అని చెప్పేసి. బి అంటే ఆబ్వియస్లీ భారతీయ అన్నట్టు. ఆ రోజు ఆమె చెప్పిన ఈరోజు మరలా ఆమె మాట్లాడుతూ ఇదే మాట మరలా అంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి అధినేత అయినా 11 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళ పార్టీ ఉన్నా ఇప్పటికీ ఆయన ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి గట్టిగా ముందుకెళ్ళాలంటే సెంట్రల్లో ఉన్న ఢిల్లీలో ఉన్న బి వల్లే సాధ్యం. ఇక స్టేట్లోనో ఇంట్లోనో ఏదైనా ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు ఇంట్లో ఉన్న బి అని చెప్పి ఇప్పటికే అంటుంది. ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడుతుంది అంటే ఓపెన్గా ఏమంటుంది, నువ్వు అసలు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జనానికి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చావో చెప్పు. నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా నువ్వు మద్యపాన నిషేధం అని చెప్పి మద్యాన్ని ప్రభుత్వ దుకాణాల చేత అమ్మించావే, మద్యం షాపుల్లో లేకంగా ఎంప్లాయీస్ని పెట్టి రన్ చేసావే, ఆ బాటిల్ మీద ఉంది ఒక మెగా డిఎస్సి ఏంటి, స్పెషల్ స్టేటస్ ఏంటి, రైల్వే జోన్ ఏంటి, ఓరే దేవుడు అలా చెప్పుకుంటూ పోతే ఘోరాతి ఘోరమయ్యి అని చెప్పేసి ఎన్నికలకు ముందు అంది, ఎన్నికల తర్వాత కూడా అంటుంది. ఇప్పటికీ షర్మిలను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని ఒక మాట అడుగుతుంది, నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నానా, లేదు నా వెనక ఎవరో ఉండి నడిపిస్తూనే మాట్లాడుతున్నానా? జగన్మోహన్ రెడ్డి ఒకసారి అబ్దుల్లాని ముఖం చూసుకో, అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు మాట్లాడుతున్నట్టు చూసుకో. నీ పార్టీ వాళ్ళు కావచ్చు, నీ పత్రిక సాక్షులు కావచ్చు, నా గురించి ఏం రాస్తున్నట్టు చూసుకో. నేను మాట్లాడిన దానిలో ఒక అబద్ధం అన్న ఉందా? నేను మాట్లాడిన ఎక్కడైనా డైవర్ట్ అయ్యానా? అలా లేవే. కానీ నువ్వు అలా కాదు, వెనకాల ఎవరో ఉండి నీకు స్క్రిప్ట్ ఇస్తే చూసి చదవాలి, లేదు నీ సాక్షి పత్రిక ఏదైనా రాస్తే దాన్ని చూసి చెప్పాలి, లేదు ఇంకా నీ వెనక ఎవరో బి ఉండి చెప్తే నువ్వు ముందుకు నడవాలి తప్ప నీ సొంతంగా నువ్వు చేస్తుంది ఏమీ లేదు. ఎందుకే నీకు రాజకీయాలు పక్క తప్పుకోవయ్యా. అడ్డదిడ్డంగా నువ్వు చేసిన పనుల వల్ల రాజన పరువు పోతా ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు నువ్వు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఎందుకు పెట్టావు? అది తప్పు కాదా? ఇప్పుడు ఈరోజు మరలా ఆయన పేరు తీసి ఎన్టీఆర్ పేరు పెట్టారు వాళ్ళు.
రాజన్న పరువు పోయిందా, నీ పరువు పోయిందా? రాజన్న పరువు పోతుంది నీ వల్ల. నేను రాజన్న వారసుడని చెప్పుకుంటూ నువ్వు చేసిన అరాచకాలు అన్నీ కావు. సో రాజన్నకి నువ్వు అసలు పుత్రుడు కాదయ్యా, వారసులు అన్నప్పుడు నేనే వస్తానట్టుగా ఆమె అంటే పుత్రుడు కాదంటే రాజకీయ వారసత్వం అన్నప్పుడు నేను రాజన్న పరిపాలన నేను తీసుకొస్తాను, నువ్వు కాదయ్యా, నువ్వు ఫెయిల్ అయ్యావు అని అంటూ నిజమైనటువంటి రాజన్న వారసులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నా సైడ్ రండి నిలబడి మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ఆమె అంటుంది. ఈ వేలో జగన్మోహన్ రెడ్డికి ఈమె చేస్తున్న డ్యామేజ్ అంతా ఎంత కదా అనుకుంటే సాక్షి పేపర్లు అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన వాటి గురించి అప్పుడు డబ్బాలు కొట్టి ఉన్నటువంటి నిజాలు దాచిపెట్టి మిగతా పత్రికల నిజాలు ప్రచురిస్తే దానిని తప్పు అద్దని ఇదని అంటూ ఉంటే జనాలకి నిజమైన అబద్ధం తెలిసి ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డికి 150 ఓట్ల మధ్యలో 5 ఎగిరిపై 11 రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్నప్పుడు ఈ సాక్షి వల్లే, నో డౌట్ అందులో. ఎందుకంటే ఎప్పుడు చూసినా జగన్ భజన చేసుకుంటూ ఉన్నారు కానీ నిజాలేంటి జనానికి చెప్తున్నా కానీ పట్టించుకోకుండా వాళ్ళ వర్షం వాళ్ళు వినిపించుకుంటా పోయారు. జగన్మోహన్ రెడ్డికి గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంది, ఇలా చేద్దాం, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, వాళ్ళకి ఇది కావాలి, అవేలా చెప్తే ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటే ముందుకైతే వేరేలాగా ఉండేది. వాళ్ళు అలా చేయలే. ఎంత భజన చేసినా దానికంటే లిమిట్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా చెప్తున్నా, నేను గతంలో ఈనాడులో చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, ఈనాడే ఉందండి. వాళ్ళు టీడీపీకి ఫేవర్గా ఉంటూ ఉన్నా కానీ నిజాన్ని చెప్తారు వాళ్ళు, ఎక్కడో భజన అనేది ఉండదన్నమాట. సో ఆ వేలో సాక్షి కనుక ఏమాత్రం తను చేంజ్ చేసుకున్నా బాగానే ఉండేది. నిన్న కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి 1600 కోట్ల నిధులు అప్పు ప్రభుత్వం ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఎవరికి? ఈ ఆరోగ్యశ్రీ ద్వారా రన్ అయినటువంటి ఆసుపత్రికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి 2022 నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ వాళ్ళకి బోల్డ్ని బకాయిలు, 100 కోట్ల బకాయిలు. అదేమంటే ఆ పథకం డబ్బులు, ఈ పథకం డబ్బులు, బటన్ నొక్కే అంటాడు. నాకు తెలిసి 2024 జనవరిలోనూ ఫిబ్రవరి ఆయన నొక్కిన బటన్ తాలూకు డబ్బులు ఇంకా చాలామంది పడాల. సో ఆ బటన్ ఒకటి మీద ఆపి ఈ ఆరోగ్యశ్రీకి ఎప్పటికప్పుడు ఆయన కనుక ఇవ్వాల్సిన డబ్బులు కనుక ఇచ్చినట్టు ప్రభుత్వం నుంచి బ్రహ్మాండంగా నడిచేవి. నిన్న వాళ్ళు వచ్చేసి 1600 కోట్లు మాకు బకాయిలు ఉన్నాయి, అవి కనుక ఇవ్వకపోతే రేపు ఆగస్టు 15 తర్వాత నుంచి మేము బంద్ పెడతాం ఆరోగ్యశ్రీ అని చెప్పేసి అన్నారు. ఈలోపు సాక్షి వాళ్ళు ఏమన్నారు? ఓటమి ప్రభుత్వం పేదోళ్ళ పొట్ట కొడుతుంది, వాళ్ళు ఉసురు తీస్తూ ఉంది, ఇవ్వాల్సిన బకాయిలు అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, ఇదేంటి అది ఇదని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి బకాయిలు. వీళ్ళు వచ్చి ఎంత అండి 2 నెలలేనండి. జనరల్గా ఏ ఆసుపత్రి వాళ్ళకైనా కానీ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించేసి ఆపరేషన్ ఇవన్నీ చేస్తే ప్రభుత్వానికి బిల్స్ పెట్టి ఓకే రావడానికి నా తెలిసి అయితే 3 నుంచి 6 నెలలు టైం పట్టింది. వీళ్ళు వచ్చే 2 నెలలు కాల ఇంకా దాన్ని ఉన్న బకాయిలు మొత్తం పాతకాలం అంటే ఎవరిది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంటే డబ్బులు ఇవ్వకుండా ఎవరు? ఆయన. మరి అలాంటప్పుడు అది జగన్ ఫెయిల్యూర్ కదా. దానిని మీరు కూటమి ఫెయిల్యూర్ అంటే చూపించారు, జనాలు మొత్తం అర్థమైపోయింది. దాంతో సోషల్ మీడియా నిండా ఇంకా ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలని గొప్పనట్టు మీరు చూపుతారు, ఇంక ఎన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించేటువంటి దరిద్రాన్ని పట్టుకొచ్చి కూటమి ప్రభుత్వం రుద్దుతారు. చాలు. ఎలా అంటే ఈ సాక్షినే జగన్మోహన్ రెడ్డి భాగవతంతో బయట పెడుతున్నారు. ఆ సాక్షి హెడ్ భారత గారే, జగన్ గారి సతీమనే. ఆమె ఉండి ఈ మాత్రం కూడా చూసుకోవట్లేదా ఏంటని చెప్పేసి అలా నేను ఎక్కడో చూశాను. ఆ పత్రికలు ఎవరైతే అలా రాస్తున్నారో వాళ్ళు తీసేశారని చెప్పేసి. సో నిజం అబద్ధం మనకనేది తెలియదు కానీ సాక్షిలో ఇప్పటికైనా వాళ్ళు ఉన్న నిజాలను కనుక ప్రచురిస్తే బాగుంటుంది, టీవీలో ప్రసారం చేస్తే బాగుంటుంది. అలా కాదని ఇంకా జగన్కి ఏదో భజన చేద్దామని కూటమి మీద విషం చూపుదామని ట్రై చేస్తూ పోతా ఉంటే ద్వారా జగన్కి షర్మిల కన్నా భారత గారు రన్ చేసిన సాక్షి ఛానల్ పత్రిక అతిపెద్ద డ్యామేజ్ చేసినట్టుగా అయితే అందులో నో డౌట్. ఎప్పటికైనా వాళ్ళు రిలీజ్ అయితే బెటర్.